ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 51వ కీర్తన 11వ వచనం. భక్తుడైన దావీదు చేసిన ప్రార్థన ఇది. ఆయన అంటున్నాడు, దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దేవునికి ఎంతో ప్రీతిపాత్రుడైన ఈ మనుష్యుడు బహుభయంకరమైన పాపములో అతడు పడ్డాడు. స్నానమాడుచున్న స్త్రీని అతడు చూడడం మాత్రమే కాకుండా ఆమెతో పాపము చేసి ఆ పాపము గర్భము ధరించింది. ఆ యొక్క అపవిత్రతను పోగొట్టుకోవడానికి దావీదు ఆమె భర్త ద్వారానే అది కలిగిందని కల్పించాలని చూశాడు. కానీ దానికి అవకాశం లేనప్పుడు ఆమె భర్తను చంపి నరహంతకుడైన మనుష్యుడుగా కూడా మారాడు. ఇవన్నీ చూసిన దేవుడు తన దాసుడైన ప్రవక్త అయిన నాతాను ద్వారా అతన్ని గద్దించాడు. ఆ గద్దింపుకు కృంగిపోయి వేదనలో కన్నీటిలో కూడా వ్రాసినటువంటి కీర్తనే ఈ 51వ కీర్తన. ఈ కీర్తన 11వ వచనములో ఆయన అన్నాడు, ప్రభువా, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అని అన్నాడు. తన దీనస్థితిని ఒప్పుకొని దేవుణ్ణి బ్రతిమలాడుకుంటూ, అలనాడు ఆదామును త్రోసివేసినట్లుగా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమయ్యా, నీ పరిశుద్ధాత్మను నాలో నుండి దూరము చేయకము అని ఆయన వేడుకుంటూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, పవిత్రతలో పరిశుద్ధతో ఉన్న మనము దేవునికి ఎంతో సన్నిహితులముగా, ఆయనకిష్టమైన బిడ్డలముగా మనం ఉంటాం. కానీ అనుకోని రీతిలోనూ లేకపోతే తెలుసో తెలియకో చేసిన పాపము దేవుని సన్నిధిలో నుండి మనలను వెలివేస్తుంది. ఆయన పరిశుద్ధాత్మను మనలో నుండి దేవుడు తీసివేస్తాడు. అయితే పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో మొరపెట్టేటువంటి వారికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడని ఈ కీర్తన ద్వారా మనము తెలుసుకోవచ్చు. నీ ఆశీర్వాదమును అడ్డుకోనేది ఎక్కడో ఉన్నటువంటి శక్తి కాదు, నీలో ఉన్న పాపమే అన్న సత్యమును గుర్తిరిగి, అది చిన్నదో పెద్దదో దేవుని సన్నిధిలో దాన్ని నొప్పుకొని విడిచిపెట్టు. దేవుడు ఆ పాపమును నీలో నుండి తొలగించి నీకు నూతనమైన ఆనందమును, సంతోషమును అనుగ్రహించి తన కృపను నీకు వెల్లడిపరుస్తాడు. వాక్యము చెబుతున్నది కదా, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని నొప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని. నీ ఆశీర్వాదమును అడ్డుకునేటువంటి పాపం ఏమిటో, నీ అభివృద్ధిని అడ్డుకునేటువంటి పాపం ఏమిటో, నీకు నష్టాన్ని కలుగు చేసేటువంటి పాపం ఏమిటో, నీ ఉద్యోగంలో నీకు ప్రమోషన్ రాకుండా, నీవు ఉన్నత స్థితికి చేరకుండా చేసే పాపం ఏమిటో, వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన మీరు తప్పక దైవ కనికరమునకు పాత్రులుగా మారి అత్యధికమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటారని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. సమర్పణతో ముందుకి కొనసాగండి. దేవుని ఎదుట ఆ తప్పిదములను ఒప్పుకొనండి. నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించండి. గనుడా, చితికిన మనస్సు నిబిడలు చేసే ప్రార్థనను అంగీకరించి క్షమాపణ వారికి అనుగ్రహించి రెట్టింపులైన ఆశీర్వాదమును కుమ్మరించమని
యేసునామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.